హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక నిమజ్జనోత్సవం అంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటు బాలాపూర్ లడ్డు వేలంపాట. ఇక బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం అయితే సర్వం సిద్ధమైంది అని చెప్పొచ్చు. ఇక్కడ బాలాపూర్లో ఇప్పటికే ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు అయితే వడివడిగా కొనసాగుతున్నాయి. 9:30 ఆ ప్రాంతంలో అయితే లడ్డు వేలంపాట ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. ఈసారి లడ్డు వేలంపాటలో మొత్తం 12 మంది పాల్గొనబోతున్నారు. అయితే ఈ 12 మంది కూడా ఎవరు బాలాపూర్ గ్రామానికి చెందిన వారు లేకపోవడం విశేషం. మొదటగా మర్రి రవికిరణ్ రెడ్డి చెంపపేటకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇక అర్బన్ గ్రూప్ కి సంబంధించి సామా ప్రణీత్ రెడ్డి ఎల్బీ నగర్, ఇక లింగాల దశరథ్ గౌడ్ కర్మన్ ఘాట్, కంచర్ల శివారెడ్డి కర్మన్ ఘాట్, సామా రామ్ రెడ్డి కొత్తగూడెం, ఇక పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ జిట్టా పద్మా సురేందర్ రెడ్డి. ఈ 12 మంది అయితే లడ్డు వేలంపాటలో పాల్గొనబోతున్నారు. 9:30 సమయంలో అయితే వేలంపాట ప్రారంభం కాబోతోంది అని అయితే ఇక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే బాలాపూర్లో మొత్తం భారీగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అయితే ఈ వేలంపాట కార్యక్రమం కొనసాగబోతుంది అని కూడా మనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే బాలాపూర్ లడ్డు అంటే నిమజ్జన కార్యక్రమం వచ్చిందంటే చాలు అందరి కళ్ళు కూడా బాలాపూర్ లడ్డు వేలంపాట పైనే ఉంటాయి. 1994వ సంవత్సరంలో ఈ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో 450 రూపాయలతో ప్రారంభమైన వేలంపాట సంవత్సరానికి అంచెలంచెలుగా కూడా పెరుగుతూనే వస్తూ ఉంది. గత